లేని వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇంట్లో కూర్చోబెట్టాడు. వీళ్ళందరికీ నేను సేవలు చేస్తూ కూర్చోవాలా? ఇదెక్కడి దరిద్రమో! ఇదంతా నా కర్మ. నా తలరాతిలా రాసుంది. మా అన్నేమో ఆ శిశురాన్ని పెళ్లి చేసుకున్నాడు. అది నన్ను ఇంట్లో నుంచి పంపించేసింది. ఈ శివగామి ఇక్కడ నా ఇంట్లోకొచ్చి తిష్ట వేసుకుని కూర్చుని నా చేత పనులు చేయించుకుంటుంది. నందిని బంగారం, మార్కెట్కి వెళ్ళి కొన్ని కూరగాయలు తీసుకొస్తాను. 1-2 కూరగాయలు ఏం సరిపోతాయి? కనీసం 4 కూరలు ఉండాలి. వీటితో పాటు ఒక రోటీ పచ్చడి చెయ్యి, బెండకాయ ఫ్రై చెయ్యి, పచ్చి పులుసు పెట్టు, ఇంకా మజ్జిగ చారు చెయ్యి, పరమాన్నం కూడా చెయ్యి. అలాగే కొంచెం విషం కూడా రెడీ చేసి పెట్టనా? అది నువ్వు కలుపుకుని తిందుగానిలే. ఇవన్నీ చేసి పెట్టే ఓపిక నాకు లేదు. ఇన్ని చేసి పెట్టడానికి నేనేమైనా ఇంటి పని మనిషినా? గట్టిగా అరవకు, మేడం వాళ్ళకి వినిపిస్తుంది. అరే, వాళ్ళు మన ఇంటి గెస్ట్లు. ఇంట్లో స్వేచ్ఛగా మాట్లాడుకోవడానికి కూడా నాకు అధికారం లేదా? సరే, నేను మార్కెట్కి వెళ్ళి ఏమైనా తీసుకొస్తాను. ఆల్రెడీ చెప్పాను కదా, నాకు ఇన్ని చేసే ఓపిక లేదు. వచ్చేటప్పుడు కర్రీ పాయింట్కి వెళ్ళి ఏమన్నా కూరలు తీసుకునిరా. ఇంట్లో పెరుగుందా? తెలీదు, నేను చూడలేదు. సరే, నేను చూసుకుంటానులే. ఆ వంట కొంచెం మంచిగా చేయి, సరేనా? వస్తా. మంచిగా చేయంట, మంచిగా.